ఉన్నటువంటి నాకంటే ఎంతో అధికమైనటువంటి విజ్ఞానవేత్తలు, అనేక విషయములలో నిష్ణాతులు, లోకానికి సద్బోధనను అందిస్తున్నటువంటి మాస్టర్లు అందరూ ఉన్నారు. అవరు వ్యాసులని నేను అంటాను. వారు మొదలు మాట్లాడారు, పిల్లలు వారు మాట్లాడారు. వారి వల్ల ప్రజలు వింటున్నటువంటి విలువైనటువంటి బోధలన్నీ కూడా జ్ఞాన వర్షం, దానికి అధ్యయనం లేదు. నేను పెద్ద ఉపన్యాసం చెప్పడానికి సిద్ధంగా లేను. కారణం ఏంటంటే, ఇంత పెద్ద సన్మానం నాకు చేశారు అంటే సన్మానాలు వద్దు 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 అని ఎప్పుడు అంటూ ఉంటాను. అయినా ఇది జరిగిందంటే నాకు తెలియకుండా లోపల ఏదో కోరిక ఉంటూ ఉంటుంది, లేకపోతే ఇది కాదు. అది మనకి తెలియకుండా అంతఃకరణలో దాక్కుని ఉంటాయి కోరికలు. అవి ఎప్పుడు నిజమైనప్పుడు ఓహో నేను లోపల కోరుకుని ఉండొచ్చు అని తెలుస్తుంది. అప్పుడు చెప్పలు వేసుకుంటాను, పెద్దలందరూ ఇవన్నీ చేశారు నాకు. నిజంగా సృష్టిలో ఒక శాసనం ఉంది. ప్రతి జీవుని యొక్క ప్రతి వాంఛ తప్పక నెరవేరవలే, అది శివాజ్ఞ, సృష్టికర్త యొక్క ఆజ్ఞ. అలా ఎందుకు చేశారంటే, ప్రకృతిలో జీవించే ప్రతి జీవుడు కూడా ప్రకృతి వస్తుడై ఏదో అభీష్టమైన కోరికలన్నీ ఉంటూ పెరుగుతూ ఉంటాడు. ప్రతి కోరిక నెరవేరడం కోసమే జన్మచక్రం ప్రవర్తితం అవుతుంది. ఏనాడు కోరిక ఉండదో అప్పుడు జన్మ ఉండదు. కానీ ఈశ్వరుడు యొక్క సంకల్పం ఏంటంటే, అంధకారంలో ఉండే అనంత కోటి జీవ అణువులు ఉన్నాయి. తనని నిర్మించిన సృష్టిలో ప్రవేశించి దేహాన్ని ధరించి దేహాస్వభావంతో దేహాభిమానంతో జీవించి మాయ చేత తప్పుబడి ద్వంద్వములైన సృష్టిలో అన్ని ద్వంద్వములు ఉన్నాయి. సుఖ దుఃఖాలు మొదలైన వీటి ప్రభావం చేత జీవిస్తూ క్రమంగా ఈ మాయాజాలంలో ఉండే దాని శక్తికి లోబడి జీవించిన కాలం సత్యం తెలియక దాని వెనకాల ఉండే పరమ సత్యాన్ని ఒక జన్మలో ఎప్పుడూ తెలుసుకుంటాడు. అది అతడి ముక్తి హేతు అవుతుంది. అనంతకాలం నుంచి అంధకారంలో ఉండే జీవ అణువు జీవాత్మై జీవాత్మ శరీరగతుడై సుఖదుఖాలు అనుభవించి బంధువుల్లో ఉండేటువంటి విశేషంలో ఏమీ రుచి లేదు. సుఖము మంచిది కాదు, దుఃఖం అంతకన్నా అవసరం లేదు. రెండింటికి మధ్య తేడా లేదు, రెండు అనుభవాలే తప్ప, రెండు అనుభవాలే. అంతకన్నా ఈ అనుభవాలు సారమే లేదు అని తెలుసుకుంటాడు ఒకనాడు. అందువల్ల వారి కోసమని, ఈ జీవుల కోసమని, వారి పరిణామ దశలకు వెళ్ళాలని ఈ ప్రకృతిని ఆయన నిర్మాణం చేసి ఈ జీవుని అందులో ప్రవేశపెట్టాడు. అయితే ఆ సృష్టిలో అంతా కూడా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అంతటా నేను ఉంటే కదా వాటికి నేను ద్రష్టగా సాక్షిగా ఉంటాను, ప్రకృతిలోనూ అంతర్యామిగా ఉంటాను, దేవకోటులోనూ అంతర్యామిగా ఉంటాను, పంచభూతముల్లోనూ నేను వ్యాపిస్తాను అని చెప్పి నిర్ణయం చేసుకుని దృష్ట దైవాను అందులో ప్రవేశించాడు. కాబట్టి ఈశ్వర రహితమైనటువంటి పదార్థం సృష్టిలో లేదు. ఈ ప్రకృతిలో అనుభవిస్తున్నప్పుడు దీనికి కర్తను, దీనికి నిర్మాతను, మనకు ద్రష్టను, మనకి సాక్షిని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో అప్పుడు అతడికి క్రమంగా ఒక్కొక్క తెర తొలగిపోయి సాక్షాత్కారం ఏర్పడుతుంది. జగత్తులో ఉండే ఈశ్వరుని చూడటం అద్భుతం, అదే గొప్పది. జీవుడికి, మానవ జీవితంలో జీవించిన జీవులకే అది అదృష్టం ఉంది. ఇంద్రాదులు ప్రత్యక్షంగా వైకుంఠంలో చూస్తారు, కానీ ప్రకృతి వశమై ఉండే జీవులకు ఉండే అనుభవం, ఆనందం ఉండే చాలా గొప్ప దాతకం. వాళ్ళు ఆనందం అలాగే నిర్మాణం చేశారు. వాళ్ళకి ఇంకా పరిణామ దశలు లేవు. పరిణామ దశలోనే సుఖంలోనూ దుఃఖంలోనూ అన్నింట్లో కూడా ఒక విశిష్టమైన ఆనందం ఉంది. ఆనందాన్ని కష్టంలోనూ ఆనందం ఉంది, సుఖంలోనూ ఆనందం. ఎంతేదంటే అంతర్యామిగా ఈశ్వరుడు మనం చూస్తున్నాడని జ్ఞానం కలిగిన తర్వాత ద్వంద్వాతీతమైనటువంటి ఆనందం ఒకటి కలుగుతుంది. అది ఈశ్వరుడే అనుగ్రహం. జీవుడి కోసమే సృష్టించాడు కాబట్టి జగత్కి అనుగ్రహం అని పేరు. అనుగ్రహం
తిరోధానం ఇవన్నీ అయిన తర్వాత అనుగ్రహం చెప్పారు కదా, దేవుడి మీద అనుగ్రహంతోనే సృష్టి చేశారు. మనందరినీ బాధపెట్టడానికి కాదు, అనుగ్రహంతో. లేకపోతే అంధకారంతోనే తిరగాలి, అలా పడి ఉండవలసిన జీవకోటి. ఇందులో ఈ అద్భుతమైన ఈ రహస్యం తెలుసుకున్నటువంటి ఒకనొక సంస్కృతి వేద సంస్కృతి ఒక్కటే. అలాంటి జ్ఞానం ఏ సంస్కృతిలో లేదు. తిరిగి 100 మాటలు చెప్పవస్తామాట. ఈ ఒక్క సంస్కృతిలోనే సృష్టికర్త ఎవడు, ఎందుకు చేశాడు, సృష్టి అంటే ఏమిటి, నేనెవరు, జీవాత్మ అంటే ఏమిటి, జన్మచక్రం అంటే ఏంటి, పునర్జన్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, కర్మఫలం అంటే ఏంటి, ఏది ధర్మం అధర్మం, ఇంత విజ్ఞానం ఉన్నటువంటిది ఈ జాతిలో మనం పుట్టడం ఏదో అనుగ్రహం. అనుగ్రహం ఎప్పుడో మనం అంటే కించిత్తు పుణ్యం భావన చేసినప్పటికీ అపారమైన కరుణతో ఈశ్వరుడు మనకి తన దగ్గరికి చేరుకుంటాడు. అనుగ్రహం అంటే దగ్గరికి తీసుకోవడమే, గ్రహించడమే అర్థం. ఏదో చేయాలి మామూలు మాట. అలాంటి స్థితి సాంకేతిక జీవాత్మకు పరిణామం లేదు, దానికే పరిణామం లేదు. కానీ జీవాత్మ ప్రకృతిని అనుభవించడంలో ఉండే సుఖ దుఃఖాల్లో పరిణామ దశలు వచ్చాయి, అనుభవంలో పరిణామ దశలు వచ్చాయి. కానీ జీవాత్మ అంటే ఎందుకు జీవాత్మకని కర్మకి కర్మఫలానికి ఎక్కడ సంబంధం ఉంది? అవిద్య వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, కర్మఫలం ఇస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత కర్మ చేస్తాడు, కానీ దాంట్లో ఏమి ఫలం అతని ప్రియస్తుడు బాధించడు, ఆనందింపలేదు. అది తెలిసి మనకు రావాలి. అతి ఉత్తమ సంస్కృతిలో మనం పుట్టిన తర్వాత మనకి ఏమైనా కర్తవ్యం ఉందా లేదా? ఈ సంసారిక జీవనంలో కర్మఫలాలు అనుభవిస్తూ మళ్ళీ పుణ్యం చేస్తూ పాపం చేస్తూ దీంట్లోనే చిన్న పరిధిలో జీవుడు మనుషుడు ఇలా ఉంటే సరిపోతుందా? మనకు కర్తవ్యం ఉందా అంటే భగవంతుడు మనందరికీ గురువు భగవద్గీత. గీత వంటి ఆప్తవాక్యం ఎవరికి ఎక్కడ లభించలేదు. అది మన అదృష్టం. ఆప్తవాక్యం అది. ఆప్తం అంటే నీ ఎందుకు దయచేసి చెప్తున్నాను, నువ్వు కాపాడడం కోసం చెప్తున్నాను రా అని అంత శ్రమ తీసుకుని 700 శ్లోకాల్లో పరమాత్మ చెప్పిన విషయములలో కర్మ చెప్పాడు, కర్మ విస్తరించమని చెప్పాడు. అంటే కర్మయోగము, కర్మ సన్యాసయోగం పరస్పరంగా దూరంగా కనబడేటువంటి వాక్యం అది సమమే పరుస్తూ ఒక వాక్యం చెప్పాడంటే సాక్షాత్ జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అతను జ్ఞానస్వరూపుడు. కనబడేది లౌకికుడిగా కనపడతాడు. ధర్మాన్ని పోషించి ధర్మాన్ని రక్షించాగా గురుగారు చెప్పారు. వ్యాసమూర్తి ఆయన చెప్పడంలో ధర్మాన్ని గురించి అంత గట్టిగా చెప్పారే అంటే ద్రౌపదిని రక్షించింది ధర్మం అని చెప్తున్నారు. కృష్ణుడు కావాలని చెప్పి తనకి వెళ్ళదు కదా దర్శనం కాదు. ధర్మమూర్తిని ధర్మజ్ఞుడిగా తన భర్తని గుర్తించింది. తనకి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏడవలేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని అన్యాయం జరిగిందంటే ఎవరి మీద చెప్పాలి, దోషారోపణ ఎవరి మీద చేయాలి, భక్తి మీద చేయాలి. అలా చేయలేదు. దీనికి ఏదో కారణం అని చెప్పింది. ఆ ధర్మం అనే విషయం జ్ఞాపకం రాగానే ఆమెకి ధర్మమే ఆచ్ఛాదన అయింది, కానీ ఏమీ కాదు. అది వివరణ, అది రహస్యం. పురాణ వేత్తలు అలా చెప్తారు. అదే మనకి బోధ. అర్థం చేసుకోవడానికి సులభంగా మనకి బోధ. ఇదే గురువు ఎవరో ఒక మహర్షి చెప్తున్నాడు, నీ గురువు ఎవరు అన్నట్లు నాకు 32 మంది గురువులు ఉన్నారన్నాడు ఆ మహర్షి. ఎవరండి? అది రాసే వృక్షం, దాని మీద పక్షి, ఆ మేఘం, ఇలాంటి ప్రతిది గురువు అని చెప్పాడు. ప్రకృతిని చుట్టూ చూసేటట్టయితే ప్రకృతి జడము కాదు, చైతన్యవంతం. చైతన్యం వెనుక ఉండేటువంటి చైతన్యానికి కారణమే ఈశ్వరుడు. పైకి జడం, ఇది చెక్క ముక్క, ఇది రాయి, ఇది ఒగ్గు, మట్టి అంటాం. అది అలా కనపడుతుంది. దృశ్యమానమైనటువంటి జడ ప్రకృతి ఎందు అంతర్యామంలో ఉండే ఈశ్వరుని గుర్తించిన వాడు జ్ఞాని. అంటే జడ పదార్థం చైతన్య పదార్థం వేరే ఉండవు, అలా దృశ్యమానంగా కనపడతాయి. మన దృష్టిలో భేదం చేత అనేక విషయాలు వేరుగా చూస్తాం. అన్నిటిలోనూ ఒకే ఒక ధర్మాన్ని చూడడం, ఒక వస్తువుని చూడడం చేత మనకి ఈశ్వర దర్శనం సులభంగా అవుతుంది. విశేషం ఏంటంటే ప్రపంచంలో మనం సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాం. ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో శ్రమ పడతాం. ఈశ్వరానుగ్రహం కోసం అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు, సులభంగా లేదు. చాలా అతి సులభంగా మనకి లభించేది ఈశ్వరానుగ్రహమే. అది అడగడం చేతనవ్వాలి, అడవడమైనా చేతనవ్వాలి. అలా అయితే అది వస్తుంది. దానివల్ల మనకి ఈశ్వరానుగ్రహం
ఇలా పొందండి చెప్పినటువంటిది భారతీయ సంస్కృతి. అది మన తల్లి. ఈ తల్లి అనేది ఇది ప్రతి జన్మలో అదే తల్లి మనకి. ఈ సంస్కృతి మనకి ఏం చెప్తూ ఉంది? మనం అది చెప్పినట్టు జీవిస్తున్నామా? ఈ సంస్కృతి ఎలాగో మనకి జీవించమని అభిలషిస్తున్నదో మనం అట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం భారతదేశ చరిత్రలో నేడు పూర్వం కంటే కూడా ఎక్కువ అధికంగా ఇప్పుడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన కర్తవ్యం ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆత్మధర్మంలో పుట్టి సనాతన ధర్మం చాలా పాతది కాబట్టి రాముడికి ఆయన వంశం 62వ తరం వాడు కాబట్టి ఆయన మొదటి వంశకర్త కూడా ఈశ్వరుని ఆరాధించాడు, ఒక ధర్మాన్ని పరిపాలించాడు. అందువల్ల చాలా సనాతనం. ఈ ధర్మాన్ని నిరూపించే విధంగా జీవించాలని చెప్పిన వాళ్ళు మహర్షులు కాబట్టి ఆర్ధ ధర్మము భారతదేశంలో ఉంది కాబట్టి భారతీయ ధర్మము. ఎన్ని పేర్లు చెప్పినా వస్తూ ఒకటే. దాంట్లో అది మనం ఏమనుంటుంది, అలా జీవిస్తున్నామా అని తీసుకుంటే ప్రశ్న ఏదో ఒక విషయంలో మనం మర్చిపోయినామా అని ప్రశ్న సందేహం కలుగుతుంది. భారతదేశానికి ఒక మాట మనం జీవిస్తున్న దేశాన్ని ఒక మాట చూసేటట్టయితే 10 సంవత్సరాలంటే అనేక ఆపదలకు గురైంది ఈ దేశం. 10 సంవత్సరాల్లో వచ్చిన ఆపదంతా కూడా అనేక మంది దండయాత్రలు చేశారు, దోచుకున్నారు, చేశారు. మామూలు దండయాత్రలు కావు, ఈ సంస్కృతి మీద ద్వేషంతో చేసినటువంటి దండయాత్రలు. అది గుర్తుపెట్టారు. ఎలాగైనా ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తే ఆక్రమిస్తాడు, ధనం కొల్లగొడతాడేమో, కానీ ద్వేషంతో ధర్మం మీద ద్వేషంతో రాదు. ఆ జరిగింది ఇక్కడ. దాని ద్వారా అనేక విషయంలో ప్రభావితమైన నెమ్మదిగా అనేక నాగరికతలు మనకి సిద్ధాంతాలు లోపల బయట కూడా ఉత్పన్నమైనాయి. భాష నుంచి కూడా చాలా సిద్ధాంతాలు మన మీదకి దాడి చేశాయి కూడాను. లోపల కూడా విపరీతార్థాలు కల్పిస్తుని కొత్త మార్గాన్ని నేను కట్టని కొత్త మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి సనాతన ధర్మ మార్గానికి కూడా కొత్త లయలు సృష్టించి తెప్పించారు కొందరు. బౌద్ధం మొదలైన ఇంకా నేను ఎన్నెన్నో వచ్చాయి. కానీ సనాతన ధర్మం దానిలో చేర్పు కానీ మార్పు కానీ అవసరమైన స్థితిలో అది లేదు. దానికి ఏ చేర్పు అక్కర్లేదు, ఏ మార్పు అక్కర్లేదు. ఆ సత్యం తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది అనే మాకు ఒక కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకున్నామంటే ఈ భారతదేశానికి గతంలో గడిచిన చెడ్డదాలు మళ్ళీ రాదు. అత్యుత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి దశ వస్తుంది. గడిచిన శతాబ్దాలలో మనం ఈ దేశం అనుభవించినటువంటి ఘోరమైన విపత్తులు ఉన్నాయే, అవి గుర్తు చేసుకుంటే ఏమిటంటే మళ్ళీ ధర్మం అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఏదో ధర్మలోపం జరిగితేనే మనకి అంతగా వ్యాపించినటువంటి ఈశ్వర సంకల్పం చేత ప్రకృతి అయినా వైపరీత్యం ధోరణి తీసుకుంటుంది. మరో శత్రువైనా వచ్చి మనకి శిక్షిస్తాడు. ఏదో జరుగుతుంది మనకి దశ అలా కడక తప్పదు. ఏం జరిగింది ఆ ప్రశ్నకి సమాధానం సులభం కాదు. 500 సంవత్సరాలు భయంకరమైన దాడులకు గురై అవమానాలకు గురై స్త్రీలకు అక్షేమంతో కష్టపడి దోపిడీలు గురువైనది ఏం అపరాధం చేసింది భారత సంస్కృతి? అది పెద్ద ప్రశ్న. బాగా ఏంటంటే పుస్తకాలు చరిత్ర చదివితే సరిపోదు. ఇది ధర్మాన్ని గురించిన మీమాంస. ధర్మాన్ని నమ్ముకున్న దేశాన్ని ఎందుకు ఆపదలు వచ్చాయి? ఎక్కడో జరిగింది, ఆపదలు జరిగింది, పెద్ద తప్పులు చేశారు. ధర్మం అనే మాట పెద్దకి గుర్తించే విషయమే కానీ అజ్ఞానంలో అవిద్యలో ఉండే పేదవాడి విషయం కాదు. పేదవాడికి తేడా ఏంటంటే ఎంత పెద్దవాడైతే అంత ధర్మాన్ని మోయవలసిన బాధ్యత అంత ఉంటుంది. రాజుకు ఉంటుంది, బ్రాహ్మణుడికి ఉంటుంది, వేస్తకు ఉంటుంది, పండితుడికి ఉంటుంది, అధిక ఉంటుంది, పండితుడికి ఉంటుంది. అధిక సంపద చాలా అధికంగా ఉన్న వాడికి ఉంటుంది, మేధావికి ఉంటుంది. ధర్మం అనే బాధ్యత వాళ్ళది. రోజు కూడా మట్టి దవ్వుకుని జీవించే వాడికి ధర్మ విశ్లేషణ వాడికి అవసరం లేదు. మరొకనాడు ఈ పాండిత్యానికి అర్హత సంపాదించిన కొన్ని జన్మల తర్వాత వాడు వెళ్తాడు. కానీ భారతదేశంలో చిత్రం ఏంటంటే ఒక మూడు నమ్మకానండి, విద్య లేకపోవచ్చు, వివేకం లేకపోవచ్చు, కానీ ధర్మం అనే విషయానికి ప్రతి పేదవాడికి అంతో ఇంతో లోపల ఒక స్పర్శ ఉంది. వాడు కష్టపడుతుంటే ఏదో పుణ్యం లేదయా, కష్టపడతాడు, పాపం చేసి ఉండొచ్చు అంటాడు. పుణ్యపాప విశేషణ పేదవాడికి ఉంది. దానికి విశ్లేషణ శాస్త్రజ్ఞానం అవసరం లేదు. అట్లాంటిది భారతదేశం.
ఏదైనా తప్పు చేస్తే ఏదో పాపం చేయకూడదు. పాపభీతి ఉంది ప్రజల్లో. దొంగతనం చేసేటప్పుడు కూడా అంతర్వాదం ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తిలో రెండు ఇద్దరు ఉన్నారు. ఒకటేంటంటే మనస్సు భౌతికమైన శరీరంతో కలిసి పాపం చేయమని ప్రోత్సహిస్తుంది. అట్టి వారిలో కూడా అంతఃకరణలో అంతర్యాలుగా నువ్వు తప్పు చేస్తున్నా అని ఇంకో వాక్యం అనుకుంటూనే ఉంటుంది. లాభల్యం చేత తప్పు చేస్తున్నప్పటికీ వాడు తప్పు చేస్తున్నారు వాడికి తెలుసు. ఈ రెండు మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయంటే ఆ రెండో లోపల వాక్కు ఉండే సనాతన ధర్మం యొక్క వాక్కు లోపల ఉంది. పేదవాడి లోపల కూడా పాపం చేసేవాడి లోపల ఉంది. అజ్ఞానం అంటాం కానీ ఈ విషయంలో జ్ఞానం కలిగినవాడు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ధర్మం మౌనంగా ఉండదు, బోధిస్తూనే ఉంటుంది. మనం వినిపించుకున్నా కూడా వినిపించకపోయినా అంటే విని కూడా మనం దాన్ని పాటించకపోయినా అది ఎప్పుడు పలుకుతూ ఉంటుంది. అది సామాన్య విషయంలో ఇటువంటి స్థితి పేదవాళ్ళలో ఈ వివేకం ఏదైతే ఉందో, పాపముండే వివేకం ఏదైతే ఉందో, పేదవాడిలో కూడా ఎటువంటి రెండు వాక్యాలు వినబడుతున్నాయో అది భారతదేశం. భారతదేశం దాని విశిష్టత అదే. ఇలాగ ఎక్కడ ఉండదు. సామాన్యమైన పాపగుండాలు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ ఈ రెండో వాక్యం అది ఈశ్వరుడిది. అంతకన్నా చెప్తూనే ఉంది, తప్పు చేస్తున్నానని అంతకన్నా అంటాడు. ఈ చిత్రమైన అతిరహస్యం పునర్జన్మ చక్రం అనేటువంటి జన్మచక్రాన్ని గురించి ఒక రాష్ట్ర భేదనం చేశారు. జీవుడు ఒకడే ఉన్నాడు, అనేక శరీరాలు వాసన ఇట్లాగా అనేక శరీరాలు మారుతున్నాడు. ప్రతి శరీరంలో కర్మ చేస్తున్నాడు. కర్మఫలం కోసం మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఈ చక్రాన్ని గ్రహించి రహస్యం చెప్పినటువంటి సంస్కృతి మనది. అలాంటి పునర్జన్మ రహస్య భేదనం చేసిన సంస్కృతి ఎక్కడైనా వేరే ఉందా? ఏ దేశ చరిత్రలోనూ ఏ మతాచార భాషలోనూ ఎక్కడా ఉండదు. మీకు ఇక్కడే ఉంది. అటువంటి ధర్మం అది కాక సృష్టిని గురించి చెప్పారు, కర్తల గురించి చెప్పారు, కార్యాల గురించి చెప్పారు. ఇదంతా చెప్తున్నట్టు విజ్ఞానంలో ఉన్నటువంటి దేశంలో పుట్టిన తర్వాత మన కర్తవ్యం ఏమన్నా ఉందా? మనం దానికి అనుగుణంగా జీవిస్తున్నామా? ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం బాగా ఇప్పుడు ఉందని నేను అనుకుంటున్నాను. ఏదో పరాయి పరిపాలన అది దానికి స్వతంత్రం వచ్చింది అనుకున్నాం. ఆ స్వాతంత్రం లభించడంలో కూడా ఏదో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది. కానీ ధర్మం మనం జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా? అది కూడా ప్రశ్న. స్వాతంత్రం అంటే ఏంటి? సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి కావాల్సిన దోషక్రియ ఉన్నటువంటి దాని పేరు ధర్మం. నేను సన్మార్గంలో ఉంటే వాడికి అవమానం జరుపుకోవడం క్షేమ ఉండాలి. అది సంస్కృతిలో, దేశంలో, నాగరికతలో ఉండాలి. అది స్వాతంత్రం అంటే దానికి పేరు. అట్లా రావాలనంటే ఎంతో సార్వజనీనమైనటువంటి అంతఃకరణ శుద్ధితో కూడుకున్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో అది నిజమైన భారతదేశం. అది ప్రతి వ్యక్తికి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భారతదేశం స్వతంత్రం. 8,000 సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఉన్న భారత భూమి 3 ముక్కలైంది. అయినా పంటలు చేసుకుంటున్నాం మనం. 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆశ్రయం కోల్పోయారు, మహా దుఃఖాన్ని అనుభవించారు. వాటిని గురించి స్మరిస్తుంటా జెండా ఉందని పండుగ చేసుకుంటున్నామంటే ఈ పండగ నిజమే. అది రెండోది ఉండే వాళ్ళు విస్మరించడం కూడా నిజమే. రెండు జరుగుతున్నాయి మనకి. అది మనం సంతకం కాదు, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సనాతన ధర్మం ఒకటే శాశ్వతమైనది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే మన భారతీయులకి హిందూ ధర్మంలో ఉండే వాళ్ళ క్షేమం మాత్రం చూడదండి. పశువులు, పక్షులు అన్ని జాతుల్లో, అన్ని దేశంలోనూ, బుద్ధ లోకాల్లో ఉండే వారి క్షేమం కూడా ఈ సనాతనం చెప్తోంది. దేవతలు కూడా ఆ ధర్మం ప్రవర్తిస్తే శిక్ష పొందుతారు. ఏమిటంటే ఈ భూమి ఎట్లాంటిదంటే ఇక్కడి నుంచి పరబ్రహ్మ వస్తువు నుంచి చేరడానికి కూడా ఇది సోపాన పంక్తి ఇక్కడ ఉంది. తప్పు చేస్తే ఇంద్రుడు కూడా శిక్షానుభవించడానికి మనుషులే కొడతాడు. ఎంత సమానత్వం అండి ఇందులో? అసమానత్వమే లేదు. ధర్మ విషయంలో అందరూ ఒకే స్థితిలో ఉన్నారు. ఇంత గొప్ప విషయాన్ని చూపిన ఈ ధర్మంలో మనం ఉన్నామా అంటే దేశానికి ఆపద ఎక్కడుందో మనం గుర్తించడం, దానికి సేవ చేయడం చేత మనకు ఒక ఉత్తీర్ణత ఏర్పడుతుంది. సాధారణంగా ఇప్పుడు జనాభాలో 90% వచ్చిన సంస్కారంలో ఉన్నారు. భార్య, పిల్లలు, చదువు, ఉద్యోగం, ధనం, పిల్లల యొక్క వ్యాపకం, వాళ్ళ క్షేమం, ఇవన్నీ అది చాలా చిన్నదైనటువంటి పరిధి. దీన్ని ఈ పరిధిలో ఎంత తాపత్రయపడినప్పటికీ చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే సత్యాసత్యమైన వివేకం ఈ సంసార జీవనంలో రాదు. అది ఎలాంటిదంటే జీవన స్థిరం అంటే మామూలు సాధారణ జీవన విధానమే తప్ప అందులో జ్ఞానోదయం ఎలా వస్తుంది? మన ఈ చిన్న పరిధిని దాటి ప్రపంచాన్ని చూడాలి,
సమాజాన్ని చూడాలి, ధర్మ యొక్క స్వరూపం చూడాలి, ధర్మానికి జరుగుతున్న హాని ఏమన్నా ఉంటే అది చూడాలి. అది తెలిస్తే మనకు ఒక విచిత్రమైన పరిణామ దశ మనలో మొదలవుతుంది. పరిణామ దశకు వెళ్ళిన తర్వాతనే ఆ చిన్న పరిధిలో నుంచి బయటకు వచ్చి వ్యక్తి బాగా పెరుగుతాడు. లేకపోతే శేషవ స్థితిలో ఉన్నట్టు సంసారంలో మాత్రమే ఉంటే, సంసారం మాత్రంలో ఉంటే దానివల్ల పరమాత్మ ఏమిటి చెప్తున్నారు? ఎన్ని జన్మలు ఇచ్చినా ఇదే సంసారం, ఇదే భార్య, ఈ పిల్లలు, ఈ సుఖం, ఈ దుఃఖం, పుణ్యం, పాపం, ఇందులో ఏమీ లేదు, గానుకు తిరుగుతూ ఉంటుంది. అలాగే తిరుగుతున్నాడు. వీడికి భవిష్యత్ అంటే ఏమిటి? నా భవిష్యత్తు ఏమిటని అడుగుతాం మనం. నా భవిష్యత్తు ఈ జన్మలో కాదు, ఈ శరీరం పోయిన తర్వాత నా భవిష్యత్తు ఏమిటని అడగాలి. నేను చేయమంటామని అడగాలి. అది నిజమైన భవిష్యత్తు. ఏ లోకానికి వెళదాము, నరకమా, శాశ్వతమా, మళ్ళీ ఇక్కడే జన్మ పుడతాను, ఈసారి ఎంతకన్నా హీనమైన జన్మ, ఎంతకన్నా ఉత్తమమైన జన్మ, అవి తెలిసి ఉంటే దైవం అంటే కర్మఫలం అని అర్థం. దైవజ్ఞుడు అంటే కర్మఫలం చెప్పేవాడు, ఈశ్వరుడని కాదు. ఆ కర్మఫలాన్ని ఇంకొన్ని అడిగే బదులు కర్మ మన చేతిలో ఉన్నప్పుడు మనం నిర్మాణం చేసుకోవచ్చు కదా. కర్మ మన చేతిలో సంకల్పంలో ఉంది. పుణ్యం చేయవద్దని ఎవరన్నారు? పాపం చేయమని ఎవరు చెప్తున్నారు? మన అంతఃకరణ మనకు అంతర్యామిగా ఉండేది ఈశ్వరుడు అని గురువే. శివయ గురువు అంటే అంతర్యామిగా అందరిలోనూ సమానంగా ఏకకాలంగా ఉన్నవాడు. అంతగా ఉన్నటువంటి ఈశ్వరుడిని గుర్తించడానికి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. సందేహం ఉంటే పెద్దలున్నారు, పండితులున్నారు, వాడిని యాచిస్తే వాడిని చెప్తారు, జ్ఞానబోధ చేస్తారు. కానీ ఒకనొక గొప్ప ధర్మంలో నేను జీవించి పుట్టి జీవిస్తున్నాను, అనేక మాటలు జీవించాను, మళ్ళీ ఇదే సంసారంలో ఉన్నాను. నేను ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మ ఔన్నత్యం కోసం తెలుసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా? ఆ ప్రశ్నలు పుట్టినప్పుడు దేశ జ్ఞాపకం వస్తుంది, ధర్మం జ్ఞాపకం వస్తుంది, సనాతన ధర్మ స్థితిగతులు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఏదో కర్తవ్యం వస్తుంది. ఆ కర్తవ్యంలోనే మనకి ప్రగతి, పురోగతి ఉంటుంది. కానీ చిన్న సంస్కారం నేను ఏ పాపం చేయడం లేదని అనుకుంటే నువ్వేం పుణ్యం చేశావని కోసం, కొద్దిగా పుణ్యం చేశానంటే ఏం జ్ఞానం సంపాదించాలని తర్వాత ప్రశ్న వస్తుంది. వివేకం ఎంత సంపాదించాలని. అంటే ఏ విధంగా మనం జీవిస్తున్నామో దాంట్లోనే అన్ని ఉన్నాయని అనుకోవడం కంటే ఇందులో లేని చాలా బయట ఉన్నాయి, పెడతాను ఈ పరిస్థితి దాటానికి సంకల్పం అనుకుంటే చాలా ప్రగతి. భారతదేశంలో పుట్టినందుకు భారతదేశంలో ఏ సనాతన ధర్మంలో పుట్టామో వెళ్లే నాటికి ఆ సనాతన ధర్మంలోనే ఒక్క మెట్టు పైకి వెళ్లి వదిలిపెట్టాలి. ఇక్కడ ఉండి చేయవలసిన కర్తవ్యం చేసుకోకపోతే ఆత్మ తనకు తాను ఏం చేసుకోవాలో తెలుసుకుని చేయకపోతే మళ్ళీ అదే విధంగా పుట్టిన వాడు ఏ స్థితిలో పుట్టాడు, పోయినప్పుడు ఆ స్థితిలో ఉంటాడు, లేకపోతే కొంచెం స్థితి ఇంకా తగ్గవచ్చు, పెరగవచ్చు. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే ఆత్మ ఉన్నత్యము, ఆత్మ ఆత్మావిష్కరణం చేసుకోవాలి. దాన్ని మనం దర్శించాలి, అనుభవించాలి. సిద్ధాంతం ఎన్ని చదివినప్పటికీ అనుభవం అనేది ఏదో ఒకటి ఉంది. అనుభవాన్ని ఇచ్చేటువంటి అంతర్యామిగా ఉండే ఈశ్వరుడే. అతడు ధర్మస్వరూపుడే కానీ కాలస్వరూపుడే కానీ కేవలం విగ్రహానికి సమర్థంగా ఉంటాడు కానీ భేద దృష్టి కలిగిన వాడు కాదు. ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్దవాడైనా, రాజైనా, పేదైనా, పండితుడైనా వీళ్ళందరినీ సమదృష్టి చూడమని ఎందుకు అనాలి? పండితుడిని సామాన్యుని సమదృష్టి ఎందుకు చూడాలంటే అంతర్యామి ఒకడే ఉన్నాడు అని ఆకారాన్ని చూడమన్నారు. కానీ పండితుని అపండితుగా చూడొచ్చు, సమానంగా చూడొచ్చు అని ఎలా అర్థం? సమదృష్టి అంటే అంతర్యామి ఒకడే ఉన్నాడు కాబట్టి సమదృష్టి. నేను బుద్ధి తేడాలు ఉంటాయి. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అందరిలోనూ ఉండే ఒకనొక వస్తువును చూసి సమదృష్టి అంటారు. అర్థం సమదృష్టి సమాజంలో తెలిసిన వాళ్ళు రావాలి. కానీ భేదంలో అంతర్యామిలో భేదం లేదు, బహిరంగంగా ఉండేటువంటి సంస్కారాల్లో భేదం. దాన్ని అలాగే గుర్తించాలి. కాబట్టి మనం అనుకుంటున్నాము ఈ విజ్ఞానాన్ని సంపాదించడం కోసమని మనం వివేకంతో పరిశీలన, దాని గురించి పరిశీలనలో దాని ధర్మంలో తెలుసుకున్నాను ప్రయత్నం చేస్తే దాన్ని యజ్ఞమని, దాన్ని తపస్సుని పెద్ద పేర్లు పెట్టారు. యజ్ఞం ఎన్నో రకాలుగా ఉంది. యజ్ఞం ఒక రకం ఉదమా వివేకం సంపాదించడానికి యజ్ఞం అనేది ఒక పని చేస్తారు. ఆ యజ్ఞం ఎన్నో రకాలుగా చేయొచ్చు. చుట్టూ ఉండే పరిసరాలను చూస్తే, పేదవాళ్ళని చూస్తే మన అసలు అనుగ్రహం కలగాలి. దానం చేస్తాం అని చెప్పాడు. ద్రవ్య యజ్ఞం, తపోయజ్ఞం, యోగం, యోగ యజ్ఞం, ఆ తర్వాత స్వాధ్యాయ యజ్ఞం, తర్వాత ఈ జ్ఞాన యజ్ఞం. ఇవన్నీ యజ్ఞాలు ఏంటంటే ద్రవ్యంతో కూడా యజ్ఞం చేయొచ్చు, దానం చేయొచ్చు, పాత్రదానం చేయొచ్చు, ఇతరుల దానం. ఆ పాత్రదానం చేసినప్పుడు ఈశ్వర అనుగ్రహం కోసం చేస్తున్నాను. ఆ పేదవాడిలో ఉండి అంతర్యామి నేను పెట్టిన భోజనం చేస్తే ఆ మనిషి సుఖపడితే అతడు ద్రష్టగా ఉండి నన్ను అనుగ్రహిస్తాడు.
ఎందుకంటే పేదవాళ్ళకి అన్నం పెట్టిన అన్నం తిని వాడు మన అనుగ్రహించడం కాదు, వాడి లోపల ఈశ్వరుడు గ్రహ మన అనుగ్రహించాలి. అది యజ్ఞం. ఒకరి కోసమే ఒక ఈశ్వరుని ప్రతి సంతోషం పెట్టడానికి చేసే దాని పేరు యజ్ఞం. అది ద్రవ్యంతో చేయవచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈశ్వరుని చేరడానికి సంకల్పం ఉంటే ఇన్ని రకాలు యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు. ఆ సంకల్పం ఏ నడుస్తుందో ఆనాడే మొదలైంది నిజమైన ప్రయాణం. లేకపోతే ఈ చక్రంలో జరిగేది తిరుగుతుంది. పాపం పశువుకేమో నూనె గానుగు దాన్ని మెడకు కట్టి తిప్పుతాం. సాయంకాలానికి ఒక 500 వాటికి పెరుగుతుంది. సుమారు 5 కిలోమీటర్లు నడుస్తుంది. నిద్రలైతే మళ్ళీ సాయంకాలానికి గంటలు పెట్టి త్వరగా తొక్కుతూ బయటకి ఇచ్చి గడిస్తారు. కానీ ఈ జన్మ కూడా అంతే ఉంది. ఏమిటి అంత విశేషం ఉంది? లేకపోతే పట్టులు ఉన్నాయి, అది కూడా బతుకుతోంది, 2 గింజలు తింటోంది, దానికి బిడ్డ పుడుతోంది, ఆ బిడ్డ చూసుకుంటుంది, తర్వాత చచ్చిపోతుంది. నిత్యకృత్యం సంస్కారం మాత్రమే ఉన్నవాడికి ఏమిటి భేదం? అలాగే పోతే దీనిలో మళ్ళీ వస్తుందా? ఈనాడు మనం సంకల్పం చేస్తే ఈ జన్మ ప్రారంభించిన ప్రయాణం ఉత్తర జన్మలో సాగుతుంది కొందరికి. ఆ సాగడానికి ఒక సంకల్పం ఉండాలి. ఈ సృష్టిలో అంతర్యామిగా ఉన్నారంటే నాకు ఈశ్వరుడు ధర్మస్వరూపుడు అంటున్నారు, పెద్దలు చెప్తున్నారు. అది ఏమిటో మాట తెలుసుకుంటాను, కుతూహలమైన కలగాలి. మనకి సృష్టి ఎంత ఉందో, గెలాక్సీస్ నక్షత్రాల మధ్య ఎంత దూరం ఉందో, దాని బరువు ఎంత ఉందో అనే విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. కానీ విజ్ఞాన శాస్త్రం ఇన్ఫర్మేషనే, విజ్ఞానం కాదు, అది వివేకం కాదు, ఇన్ఫర్మేషన్. ఎంత గొప్ప విజ్ఞానం వచ్చిందంటే చాలా గొప్ప విషయం, సందేహం లేదు. సూర్యుడి నుంచి భూమికి కాంతి 1,66,000 మైళ్ళ సెకండ్కి చొప్పున వస్తే 8 నిమిషాలు 15 సెకండ్లు. గొప్ప విషయం. అంత టైం పడుతుంది, అంత దూరం ఉంది, లెక్కెట్టుకోండి. కానీ మనకి సూర్యుడిని ఈశ్వరుడుగా చూసాం, నమస్కారం చేసాం. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అని తెలియదు. మనం ఎప్పుడు అలా పరిమాణంలో భూమి కంటే పెద్దవాడు తెలుసు. ఎంత పెద్దవాడు అంటే 13 లక్షల భూగోళాలు సూర్యుడిలో పడతాయి. సైన్స్ లెక్క గొప్ప విషయం. ఇది తెలియనప్పుడు కూడా భక్తిలో ఆరాధించాం. జ్ఞానంలో వచ్చినట్టు కొత్తగా వచ్చిన ఏం లేదు. విజ్ఞానం అంటే వివేకాన్ని మనకి ఇచ్చేటటువంటి జ్ఞానమే విధమైన విద్య. అంటే అంతేకాక ఈ విధమైనటువంటి యజ్ఞములలో ఈశ్వర ప్రీతికరమైనటువంటి జీవన ప్రమాణాలు మార్చుకొని అంటే ఈశ్వరుని సంతోషపడడానికి చేసే పని ఏదైతే చేస్తామో అది యజ్ఞం అనేది సాధించారు. ఇందులో చెప్పాడు, అనేక రకాల యజ్ఞాలు కృష్ణుడే చెప్పాడు. ఆ యజ్ఞాల్లో ప్రవేశిస్తే అలాంటి యజ్ఞానికి చెట్టు చివరికి యజ్ఞం అలా ఉంటుంది. అది చిన్నవాడు ఇలాంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞ ఫలం తిన్నవాడు అంటే యజ్ఞ శేషం భుజించిన వాడికి బ్రహ్మసాక్షాత్కారం చెప్తున్నాడు. చాలా విషయం అది సామాన్యం నమ్మడానికి. అవునా యజ్ఞ శిష్టామృత భుజో ఇలాంటి బ్రహ్మ సనాతనం నాయం లోకో అస్తి అయజ్ఞ పురుషోత్తమ అంటే యజ్ఞం ఎలాంటి యజ్ఞం అంటే ఇక్కడ చుట్టూ ఉండే సృష్టిలో ఉండే ఈశ్వరుని గుర్తించి ఆ ఈశ్వరుని నేను అనుభవిస్తాను, అతన్ని చేరుకుంటాను ఆ సంకల్పంతో ఎటువంటి యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆ యజ్ఞం ప్రతి యజ్ఞ శేషం ఉంటుంది. ఆ యజ్ఞ శేషం బ్రహ్మవుతున్నాయి, సాక్షాత్కారం బ్రహ్మదర్శనం చేస్తుంది. అంటే ఆత్యంతికమైనటువంటి ఏ మహాఫలం జీవుడు కోరవలను దాని గురించి ఎక్కడ ఇహలోకంలో చేయవలసిన యజ్ఞాన్ని అనేక విధంగా చెప్తుంది. యజ్ఞం అంటే మనకి ఎరువులు మామూలుగా అగ్నిహోత్రాలతో ఉండే యజ్ఞం మనం ఎరుగుదాం, కానీ ఆ యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయని చెప్తుంది ఈ గీత. అంతేకాక దాన్ని ఎందుకు కోరిక ఉన్న తర్వాత అనేక రకాలు 2 రకాలుగా లోకోసం విధానిష్ట అంటే పురాగొప్ప మయానికి నేను పూర్వం చెప్పానయ్యా అని చెప్తూ జ్ఞానయోగిన సాంఖ్యానం, కర్మయోగం యోగిన. కర్మకి ఇక్కడ ఎంత ప్రాధాన్యత ఉందంటే కర్మ ఏ రూపంలో చేస్తాడో ఆ కర్మకి ఆ విశిష్టత ఉంటుంది. అంతగా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు తప్ప వేరే ఒక వస్తువు లేదు. అతని ప్రీతి కొరకు చేస్తాను. నాకున్న ఈశ్వరుడికి భేదమే లేదు. నేను చేసేది నేను చేయటమే లేదు. ఈశ్వరుడే చేస్తున్నాడు. నిమిత్త మాత్రం నాకు తెలియదు. అదొక జ్ఞానం. రెండోది ఈశ్వరుని యొక్క ప్రీతి వల్ల ఈశ్వరుడు వేరు, నేను అజ్ఞానంలో ఉన్న జీవుడిని, నేను ఆయన సంతోషపెట్టడానికి చేస్తాను. ఈ కర్మ చేసి ఫలాన్ని ఎదురు వదిలిపెట్టాను. అదొక రకం యజ్ఞం. 2 రకాలుగా ఉన్నాయని చెప్పి ఇంకా చాలా వివరాలు చెప్తున్నారు భాషల్లో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చిన్న పరిధిలోంచి దాటి పైకి వెళ్ళాలి కదా, నాకు మార్గం ఏమిటి అంటే గీతలో సామాన్యమైన భాషలో అందరికీ పనికొచ్చే మాటలు చెప్పాడు. ఏది ద్వైతమా అద్వైతమా అది కాదు మనకు ముఖ్యం.
సామాన్యం పదములతో అందరికీ అర్థమయ్యేది. వెన్న ముద్ద లాంటి శ్లోకాలు కృష్ణుని ముందర మనసులో సాక్షాత్కారం చేసిన నువ్వు ఇక్కడ కూర్చో నా ఎదురుగుండా నీ మాటలు నేను చదువుకుంటాను, అది అర్థమయ్యేటట్టు నా అనుగ్రహించి భావం చేస్తే కూడా అలా తెలుసు అనే విషయాలు తెలుస్తాయి. భాష్యాల్లో తెలిసిన విషయాలు మనకి ఎన్నో తెలుస్తాయి. అలాంటి కర్మని గురించి చెప్తున్నాడు. కర్మ చేయక తప్పదు. కర్మ చేయకుండా ఎవడో ఉండదు. క్షణం అవుతాయి. ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడు. కాబట్టి నేను కర్మను వదిలిపెట్టానంటావా? కర్మ చేసి కర్మ ఫలం వదిలిపెడితే కర్మ సన్యాసం అవుతుంది. కానీ నేను కర్మ చేయనంటే నీకు భ్రష్టులు అవుతాను చెప్తున్నాను. ఏమిటా కర్మ? లోకహితమైన కార్యం, ధర్మ మార్గంలో ఉండే కార్యం, చుట్టూ ఉండేది నా సంస్కృతి, నా సంపదలకు, నా చుట్టూ ఉండే పరివారానికి, కుటుంబానికి, దేశానికి నా వల్ల ఏమన్నా కొంచెం అయ్యేటట్టయితే నా జన్మ సాధన అనుకోవాలి. దానికి వేరే ఇంక ఫలం అడగనక్కర్లేదు. దాన్ని అటువంటి కర్మ, లోకహితమైన కర్మ చాలా నిన్ను ఉత్తీర్ణులు చేస్తుంది. నీకు లాభం. లోకహితమైన కర్మ నిజంగా మనం ఏ కాస్తం చేస్తే లోకానికి సరిపోతుందా? ఇప్పుడు సరిపోదు, కానీ నాకు సరిపోతుంది. చేయడం చేత నా జన్మ సాధన నాకు సరిపోతుంది. ఆ విధంగా ఆత్మోద్ధరణకి హేతువైన ధర్మకర్మాన్ని చెప్తున్నాడు. ఇందులో ఎన్నో ఉన్నాయి. పేదవాడికి సర్వీస్ సేవ చేయాలి, ఈశ్వరుడికి సేవ చేయాలి. అంతగా ఒకే వస్తువు ఉందని చెప్పి అదే నేను చేరుకుంటాను, నా గమ్యస్థానం అదే. ఏ జన్మకైనా నేను అక్కడ చేరుకుంటానని దృఢంగా ఉండాలి. నేను నిమిత్తం మాత్రమే కాదు, నేను ఏదో కంపెనీ చేస్తాను. నేను ఆకలేందు అటువంటి సాక్షాత్కార బుద్ధితో నేను చేసినప్పుడు ఆ కర్మలో దోషంగా ఉండదు, దానికి తాపడదని సాధ్యమాత్రుడుగా ఉంటాడు అని తెలుసుకుంటే కర్మకి కర్తృత్వ భావం తగ్గిపోతుంది. కర్తృత్వ భావం లేని కర్మ జ్ఞానహేతు అని చెప్తున్నారు. దీని విషయాలు చెప్తారు. మనం ఎట్లాంటి కర్మ చేస్తున్నాం మీరు జీవితాల్లో? చిన్న సంవత్సరాల పరిధిని దాటి ఔన్నత్యంగా అత్యున్నతమైన భారతీయ సంస్కృతిని జ్ఞాపకం చేసుకుని అందులో నా కష్టం ఏమిటని ఆలోచించిన నాడు ఈ దేశం మంగళప్రదం అవుతుంది. అంతర్యామిగా ఉండే ఈశ్వరుడు బహిర్యాం అవుతాడు కూడా, కనబడతాడు ఎక్కడంటే అక్కడ, అందరికీ సెలవిస్తాడు. అంటే ఆ ధర్మాన్ని గురించి చెప్తున్నాడు. ఎన్నో చోట్ల ఆ సామాన్య కర్మలు అంటే ఆ వివేకంతో చేసే కర్మలోంచి కర్మ ఫలాలు పొట్టవు. సోత్కర్షతో తన కోసమే ఏదైతే సంకల్పంతో చేసిన కర్మలో ఫలం పుడుతుంది. ఇటువంటి తపో జ్ఞాన యజ్ఞాలు ఉన్నాయే, దాంట్లోంచి పునర్జన్మ హేతువైన కర్మఫలం పుట్టదు. అది దాన్ని చేస్తుంది. ఎందువల్ల ఈ కర్మలో ఉండే రెండు విశేషం, ఆ భారతీయ ధర్మంలో ఉండే విశేషం ఏంటంటే సమస్త కోటికి మంగళాన్ని కోరేటటువంటి ధర్మం అది. అందువల్ల ఆ పుణ్యం అందులో ఏంటంటే ఈ జీవుడికి మళ్ళీ పునర్జన్మ లేకుండా సృష్టికి ఏ కాసైనా పనికొస్తుంది. మన సృష్టికి ఉండే ఏ సంవత్సరం ఎత్తలేకపోవచ్చు, కానీ ఆత్మోద్ధరణ ఈ ధర్మాచరణ క్రియ కర్మ ఆచరణ నుండి రక్షిస్తాయి. కాబట్టి సనాతన ధర్మంతో పుట్టి పెరిగినటువంటి ఈ భారతదేశంలో చుట్టూ ఉండే సమాజంలో మనం సత్యం ఏదని తెలుసుకునేటట్టయితే ఆ చిన్న సంస్కారం అనే పరిస్థితులు దాస్తాం. మనకి ఆత్మోద్ధరణ హేతువైనటువంటి యజ్ఞం చేస్తాం, కానీ ఈ దేశాన్ని రక్షించే యజ్ఞం ఏం చేస్తానో అనుకోకలా ఎవరు తేలిక రాకుండా ధర్మాన్ని ఈశ్వరుడు ఒకడే ధర్మాన్ని సృష్టించిన వాడు, రక్షించేవాడు, ఈ రోజును శిక్షించేవాడు, శిక్షించి బాగు చేసేవాడు ఒకడున్నాడు. అతని ఎందు పారమీ బుద్ధితో మనం చేసే కర్మ మనకు ఆత్మోద్ధరణ హేతు అవుతుంది. అందులో ఇంకా యజ్ఞభావనతో చేసేది దీన్ని యజ్ఞం అని అంటున్నాడు. యజ్ఞం అంటే ఏంటి? భగవంతుని సంతోషం పెట్టే ఒక క్రియ పేరు యజ్ఞం. ఇది యజ్ఞం అనేది ధాతువుడే. అందులో ఎవరిని యజిస్తామో వారు సంతోషపడతారు యజ్ఞం వల్ల. అలా అన్ని యజ్ఞములకి అన్ని రూపాల్లో ఉండే యజ్ఞములకు సంతోషించి ఆనందించేవాడు, అనుగ్రహించేవాడు ఈశ్వరుడు ఒక్కడే. అన్ని యజ్ఞములు అతడే చేస్తాయి. అంటే మరి యజ్ఞానికి ఇది ఎక్కువ అది తక్కువ అనేది ఏం లేదు. నేను వేదం చదువుకోలేదు, పండితుడు కాదు, నాకు మీమాంస రాదు, యజ్ఞ కర్మ క్రియ అంతా నాకు తెలియదు అంటే కూడా లౌకిక జీవనంలో చేసే యజ్ఞముల గురించి కూడా గీత చెప్తోంది. లౌకిక జీవనంలో ఆ దృష్టితో చేసేటువంటి పుణ్యము పాపము ఫలం అనిపించే బదులు ఈ యజ్ఞంలో ప్రవేశిస్తే పుణ్యం లేదు, పాపం లేదు, జ్ఞానం ఉంది. అందులో కర్మ విపాకము, కర్మ సరిపోతుంది, చేసిన కర్మ స్థిరమవుతుంది. నాకు అలాంటి మోక్షం ఉంది, నాకు ఇచ్చే లేదు అని అంటావా? అయినప్పటికీ నీకు కర్తవ్యం, నీకు తప్పుంది. సమాజం పట్ల నీకు కర్తవ్యం ఉంది, ధర్మం పట్ల కర్తవ్యం ఉంది.
ఈ కర్తవ్యంలో నువ్వు చేసినటువంటి పుణ్యం నీకు పుణ్యమైన వస్తుంది, కర్మల పుణ్యం వస్తుంది. ఇక్కడే సుఖాన్ని అనుభవిస్తావు. ఈ ముముక్షత్వం లేనప్పుడు కూడా దీనివల్ల ఫలం పొందవచ్చు అని చెప్తోంది. అంటే నేను కర్మ సన్యాసం చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళని, గుడి లేదు, మంత్రం లేదు, తండ్రి లేదు, నా ధర్మం నేను ఉంటాను, నా ధర్మంలో నేను ఉంటాను, నాకు వికారాలు లేవు, కోరికలు లేవు అంటావా? అది కర్మ సన్యాసం కాదు. కర్మని వదిలిపెట్టి కర్మ చేసిన తర్వాత వదిలిపెట్టాలి, కానీ కర్మ ఆరంభించక ముందు వదిలిపెట్టడం మహాదోషం చేస్తున్నారు. కర్మను అనారంభాత్ నైష్కర్యం పురుషోత్తమతి నచ్చ సన్యాసం నన్ను సన్యాసనాదేవ సిద్ధం సమాజగతి అంటే చెప్తున్నాడు. కర్మ చెయ్యి, కర్మ చేయకుండా ఉండద్దు. ఇంకో విషయం చెప్తున్నాడు, నేను కర్మ చేస్తున్నాను, నాకు కోరికలు లేవు అన్నాడు ఒక చోట. ఇదే నాకు చాలా సందేహం వస్తుంది. ఈశ్వరుడు కర్మ చేస్తున్నాడా అంటే సృష్టించి వదిలిపెట్టాడు, అదే చేసిన కర్మ అయి ఉండొచ్చు. అలా కూడా అనుకోకర్లేదు. సృష్టి అంతా కూడా ప్రతి చోట జరుగుతున్న కర్మ ఆతడిది. మనం చేసే కర్మ భూమి తిరుగుతుంది, అది మనం చేసిన కర్మ కాదు. ఎంత బరువైన భూమి గిరగిరగిరి తిరుగుతుంది దాన్ని ఇరుసు మీద. సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఒకే వేగంతో ఒకే కాల ప్రమాణంలో తిరుగుతుంది, కాల పరిణామం తిరుగుతుంది. ఏదో డిసిప్లిన్ ఎవరు చేశారు? అది ఈశ్వరుడి యొక్క కర్మ. సూర్యుడు వెలుగుతున్నాడు, అది ఈశ్వరుడి యొక్క కర్మ. సూర్యుడి నుంచి మనకి ఆహారం గ్రహిస్తుంది, వేడిలోకి వస్తుంది, అగ్ని వాయువు. అందుకని ఈశ్వరుని వేదం ఏం చెప్తుందంటే భూమి దేవత, ఆ సూర్యుడు ఈశ్వరుడు యొక్క భాగం, అగ్ని ఉంది ఈశ్వరుడు ఒక భాగం, వాయువు ఉంది అందులో వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, భూదేవి. ఎందుకంటే అనేక రూపంలో ఈ కర్మ చేస్తున్నాడు కాబట్టి నేనే కర్మ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇలాగ అర్థం చేసుకుంటే శబ్దాలు పోతాయి. సూర్యుడు వెలుగుతున్నాడంటే అతడు నారాయణుడు, అతడు శంకరుడు, అది గాయత్రి, ఈశ్వరుడే అదంతాను. ఎవరి కోసం చేస్తున్నాడు? జీవకోటి. తనకి ప్రయోజనం ఏం లేదు, కోరిక లేదు, అయినప్పటికీ కర్మ చేస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది సృష్టి అంతా కర్మ కట్టడమే, కర్మ భూయిష్టమే. కర్మతో నిండిపోయినది తప్ప కర్మ లేనట్టు భాగం సృష్టిలోనే లేదు. అందులోనే పుట్టిన మనం కర్మ చేయకపోతే నేను కర్మ సన్యాసం చేసుకున్నానంటే కర్మ సన్యాసం చేయగలవా? ఎవరైనా చేయగలవా? అనుకుంటాను. కర్మ చేయగలిగా ఉంటే నేను వాడు కర్మ సన్యాసం ఎలా చేస్తానో ప్రతి. కాబట్టి ఈశ్వరాత్మ బుద్ధితో ఈశ్వరుడికి అనుగ్రహం మా జాతికి కావాలి, దేశానికి కావాలి, మానవ జాతికి కావాలని ఎవరైతే లెక్కించి చేసినప్పటికీ అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఎంతకాలం చేయగలను నేను? నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు అప్పులు ఉన్నాయి, ఇల్లు పెట్టుకోవాలి, సంపాదించాలి, నేను చేయగలిగింది ఎంత? అక్కడ అంటున్నాడు, అక్కడ నేహాభిక్రమో నాస్తి నేహాభిక్రమనాశి ప్రత్యవయ నవిద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య స్వల్పమపి అస్య ధర్మస్య సాయితే మహదోపయాలు. చేసిన కర్మ స్వల్పమైనప్పటికీ, ఎంత స్వల్పమైనప్పటికీ సంకల్పం చేశావు కాబట్టి దీని భయాన్ని నివారణ చేస్తుంది. భయం ఉండదు. నిత్యం కూడా భయంతో జీవిస్తున్నాం మనం. ధనం ఉంటే దానికి అది ఆపద ఉంటుందంటే భయం, రోగ భయం, శత్రు భయం, మరి అన్నిటికీ భయంతోనే జీవిస్తున్నాం. ఇది ఎంత స్వల్పమైనటువంటి సత్కర్మ చేసినప్పటికీ నీకుంటే భయాన్ని తొలగిస్తుంది. భయాన్ని తొలగించుకోవడానికి మనుష్య ప్రయత్నం కాదు, ఈశ్వరానుగ్రహం సంపాదించాలి. అతి స్వల్పమైనటువంటి సత్కార్యమైన మనం చేసి ఈ భయంలోంచి బయటపడాలి. కాబట్టి భారతదేశంలో సనాతనమైన ధర్మం ఆ మానవ సమస్త దేవకోటిని అనుగ్రహించే ధర్మంలో పుట్టడం చేత మనం మాట పరీక్ష చేసుకునేటట్టయితే, ఆత్మపరిశీలన చేసుకునేటైతే ఏదో మనం చేయలేకపోతున్నాం, చేయటం లేదు. ఈ చిన్న పరిధిలో ఈ సంవత్సరంలో ముడి చేస్తున్నాం, పరమార్థం లేదు. కర్మ అనేది ఇంకా రెండు చెప్పారు, ఇహము పరము రెండు చెప్పారు. కర్మ వల్ల ఇహము సుఖపడచ్చు, పరలోకాల్లోనూ సుఖపడచ్చు. అది సుఖే పుణ్యం మత్తులకు అయితే అక్కడ సుఖపడతాడు. సుఖలాలస తృప్తి చేత అర్థమవుతుంది. ఎంత సుఖం ఆలోచించినా తృప్తి ఏనాడు కలుగుతుందో, తృప్తి తర్వాత వైరాగ్యం వస్తుంది. కానీ కష్టంలో ఉండే భరిత లేకుండా ఉందండి వైరాగ్యం వస్తే అభావ వైరక్యం దానికి పేరు. కష్టంలో నుంచి వైరాగ్యం కాదు, తృప్తి చేత వైరాగ్యం వస్తుంది. తృప్తి ఎప్పుడు వస్తుంది? అభిక్ష చేసి ఇక్కడ రావడం, ఈశ్వరానుగ్రహం మన చుట్టూ ఉన్నదాన్ని ఈశ్వరుని చూస్తే ఇక్కడ కోరిక అక్కర్లేదు. ఎంతో మంది లోకల్లో ఎంతమంది ఉన్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు, వైద్యభావంతో జీవిస్తున్నారు, ఎవరి పుణ్యం వారు అనుభవిస్తున్నారు అనే విషయం ఈశ్వరుడు యొక్క వైవిధ్యంలో, ఏకత్వంలో వైవిధ్యం. ఒకే ఈశ్వరుడు డాక్టర్ కార్యాలు చేస్తున్నాడు, జగత్తంతా వ్యాపించున్నాడు, దానికి ఏమో ప్రయోజనం లేదు అనేది అనుగ్రహం చేస్తున్నాడు. ఈ విధంగా మనం తెలుసుకునేటప్పటికీ ఈశ్వర సాక్షాత్కారం గుణస్వరూపంలో మనకి సాక్షాత్కారం.
చతుర్భుజుగా దర్శనమైనప్పటికీ జ్ఞానం రాకపోవచ్చు. అసలు వీళ్ళు వరాలు అడుగుతాడు పైగా. ఆ శత్రు సంహారం కోసం పెద్ద ఆయుధ్యమని అడుగుతాడు. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, సాక్షాత్కారం అయింది, రూప సాక్షాత్కారం. ఇలాగా ఈశ్వరారాధన ఈ విధంగా చేసేటట్టయితే మనకి కోరికలు ఇంకా ఎక్కువ వస్తాయి, వరాలు అడుగుతాయి. అంతర్యామి, సర్వాంతర్యామి, జ్ఞాన స్వరూపుడు అయినటువంటి ఈశ్వరుని ఆరాధిస్తే కోరికలు పోతాయి, అనుగ్రహం సిద్ధిస్తుంది, జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అంటే పరిపూర్ణుడు అవుతాడు మానవుడు. ఈశ్వరుని సర్వాంతర్యాన్ని గుర్తించాలి. కానీ ఒకళ్ళు మంత్రంతో, పూజలతో, అభిషేకాలతో చేసినప్పటికీ మన కోరికలు వదిలిపెట్టడం లేదు, భయాలు వదిలిపెట్టడం లేదు. ఇదేకంటే మన తపస్సు చాలా స్వల్పం. ఇప్పుడు గీతలో చెప్పిన తపస్సు స్వల్పమైనప్పటికీ భయం నుంచి దూరం తీసింది, మోక్షమే ఇవ్వగలదు. ఏ విధంగానూ ధర్మం అనే స్వరూపంలో ఈశ్వరుని ఆరాధిస్తే లోకంలో అంతటికి అంతర్యామిగా ఉన్నాడు, వైద్యంగా ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడు అనే విషయం తెలుసుకుని సమాజంలో నేను ఒకటిగా ఉన్నాను, నేను వేరు కాదు, సమాజంలో భాగమే, పెద్ద కుటుంబం లేని ఒకడిని, నేను ఏం చేయగలుగుతాను సమాజానికనే భావం కలిగినప్పుడు కించిదది చాలా స్వల్పమతి ఏకాస్తం చేసిన అది ఈశ్వర ప్రేరక, ఈశ్వర అనుగ్రహం ఇస్తుంది. కాబట్టి కోరికలు నశిస్తాయి, భయం నశిస్తుంది, ముక్తి అవుతుంది, బ్రహ్మ వస్తునే చేస్తారని చెప్తుంది. ఆ 3, 4, 5 అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు విడివిడిగా ఒక్కొక్క మాట మళ్ళీ 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 చదువుకునేటట్టయితే ఇప్పుడు బోధ తెలుస్తుంది. జగద్గురు చెప్పిన బోధ, ఈశ్వరుడు చెప్పిన బోధ ఏ సామాన్య గురువు చెప్పలేరు. దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు, దానికి వ్యాఖ్యానం రాస్తారు, చేస్తారు. కానీ అంతఃకరణి నేరుగా బోధ అందించేటట్టు అనుభవంలోకి అనుభవగ్రహితంగా ఉండేటటువంటి బోధ ఈశ్వరుడే చేస్తారు. అందుకని శివయే గురువు, ఆ శివుడే గురువు. ఇంతమంది గురువులు ఉన్నారా, ఎక్కడున్నారు? మనం అందరికీ ఒకటే దిక్కు, ఒకటే గురువు ఉన్నాడు. కానీ అతన్ని అంతర్యామిగాను బహిర్యామిగా చూస్తూ లోకాలు హేతువుగా అతన్ని ఆరాధిస్తూ అతని సృష్టిలో నేనొకరిని కాబట్టి నా సోదర మానవ జాతిలో నేను ఏం చేయగలను, ఆ దేశానికి సంస్కృతి ఏం చేయగలను అనేటువంటి ఒక తాగబుద్ధి, ఒక బుద్ధి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం సంస్కారం పరిమితమైనటువంటి ఈ లోపల ఉన్నటువంటి సంవత్సరాలలోని వ్యక్తిత్వం పెరిగి ఒక మానవత్వంలో ఈశ్వరత్వం, దివ్యత్వం మనం పొందగలుగుతాం. మానవత్వంతో ప్రారంభిస్తాం, చేసిన అపరాధాలకి క్షమాపణ వేడుకుంటాం. కోరికలు నాకు వద్దు, కోరికలు అవసరమే లేదు, నన్ను కోరికలు లేకుండా చేయడం వేడుకోవడం తెలుస్తుంది. ఎన్నో సంసార పరిధిలో ఎప్పుడు కూడా కష్ట సుఖాలు, పుణ్యపాపాలు అందులోనే ఉంటాం. ప్రాణుగతిలా కానీ పైకి వెళ్ళడం లేదు. ఇది సనాతన ధర్మం యొక్క నిజ స్వరూపము. దానికి మనం చేయగలిగిన సేవ, దాన్ని అవగాహన చేసుకోవడం, శాసనాన్ని ఇంటి తప్పి చిన్నగిన మనం చేసి జీవితాన్ని ఉత్తీర్ణులు కావాలి. అంతేకాదు ఇంకొకటి ఏమిటో ఉంది, మన సంస్కృతి అనేమంది ఇంతకానట్టు 500 సంవత్సరాలు కష్టకష్టాలు పడింది, దేశం అవమానాలు పాలైంది, దోపిడీ గురైంది, స్త్రీలకు పోయారు స్త్రీలని. దీని మీద దీని పక్షం కూడా మనం ఏమైనా ఆలోచించవలసింది. ఇంత కష్టాలు పడింది ఈ దేశం, దీనికి నేను ఏమైనా చేయాలి కదా. దీని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శత్రువులు శత్రుభావం నశించాలనుకుంటున్నాం. ఇది కానీ శత్రువు నశించడం అనేది అంత ఇచ్చట క్రోధం వల్ల మనకే నష్టం. క్రోధాధ్వజము అని చెప్తున్నాడు. శత్రువు మీద క్రోధం కాదు, శత్రువులు శత్రుత్వం పోవాలని ఈశ్వరుడు వేడుకోవచ్చు. దానిలో మనలో సత్వగుణమే స్థిరంగా ఉంటుంది. దేశం కోసం యుద్ధం చేస్తే అది ధర్మ పరాక్రమం అంటారు, క్రోధం కాదు, కర్తవ్యం. అది కృష్ణుడు అంటే అర్జునుడి చేత యుద్ధం చేయడం అంతా కూడా ధర్మ పరాక్రమాన్ని బోధించారు, కానీ శత్రుత్వాన్ని బోధించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కూడా నీ శత్రువులు వధించి నువ్వు అలా చెప్పలే లేదు. ధర్మ పరాక్రమం బోధించారు. ధర్మ పరాక్రమంలో క్రూరత్వం లేదు, ద్వేషం లేదు, ఈ రెండు లేదు. ద్వేషము క్రూరత్వం ఎక్కడైతే లేని పరాక్రమం ఉంటుందో అది ధర్మ పరాక్రమం. అదే బోధించాలి ఆయన. మనం ఏదేదో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, భారతదేశం మీద చాలా దూషించాలి, ఎన్నో దూషణలు ఉన్నాయి, ఎన్నో అప్రత్యాశలు పాటు చేస్తున్నారు. దీన్ని ఎవరో ఉంటున్నారు చేసాం. ద్వేషం లేకుండా దాన్ని ఎదిరించవచ్చు. ఎవరో ఒక జర్మన్ లేడీ ఒక గ్రంథం రాసింది, మనం ఎక్కడికో కోర్టుకు వెళ్ళి దాన్ని బ్యాన్ చేయించాం. అయిపోయిందా? బ్యాన్ చేయించిన కాపీలు దొరుకుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా 1000 మంది కాపీలు దొరుకుతున్నాయి. ఎవరికైనా వాళ్ళు నన్ను తిరుగుతున్నాడని ఏడిస్తే నన్ను వాడిని తిట్టకూడదురా అని చెప్తుంది. అలాగే కోర్టు అంటే అయిపోయింది, వాడి తిట్టుగా అయిపోయింది. శాసనైతే సమాధానం చెప్పాలి. కోర్టును ఆశ్రయించి బ్యాన్ చేస్తే ఏమిటి లాభం? ఆ మాట అలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలి. మన నాయకులు ఒకనాడు నిస్మేయం వచ్చి అడ్డమైన దూషణతో బాగా మతరించాలని గ్రంథం రాసింది.
చాలా లక్ష్మీరావు లాంటి గొప్ప నాయకులు దాన్ని బ్యాన్ చేయించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని యాచించలేదు, జవాబు చెప్పారు. అది సరైన పద్ధతి. ఆ జవాబు చెప్పడంలో మనకి అంటే నా సంస్కృతిలో ఎవరైనా దోషం ఉంటే ఆ వ్యక్తిగత దోషం కానీ సంస్కృతిక దోషం కాదండి. ఎవరో దొంగ ఉన్నాడంటే వాడు బ్రాహ్మణుడు అయి ఉంటుంది కదండి. బ్రాహ్మణుడు దొంగ వాడు దొంగ అంతే. బ్రాహ్మణ ధర్మంలో దొంగతనం లేదు. ఎవరైనా ఎక్కడైనా సంఘంలో అనాచారం ఉందంటే అది ఎత్తుకుని మొత్తం భారతదేశాన్ని అపగెత్తిపాటు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. లక్ష్మీరావు లాంటి వాడు బ్యాన్ చేయమని యాచించలేదు ప్రభుత్వం సహాయం అడగలేదు. వాళ్ళు ఇంకా పుస్తకాలను అనుకోండి, నేను చెప్తాను కాబట్టి ఇండియా రాస్తే అన్హ్యాపీ ఇండియా అని గ్రంథం జవాబు చెప్పాడు. ఇంకొకడు ఫాదర్ ఇండియా ఇంకొక గట్టిగా తిరుగుతూ రాశాడు. కానీ క్రోధం లేకుండా జవాబు చెప్పిన వాడు ఆ లక్ష్మీరావు. అది మన ధర్మం. క్రోధం వల్ల ఏమవుతుంది? మనకే నష్టం. ఎక్కడ క్రోధం ఉందో నాలో శాంతి నశిస్తుంది. నిద్ర పట్టదు, ఆహారం సరిపోదు, తినలేకపోతాం. క్రోధం ఎవరికి అవసరం లేదు. సాత్వికమైన బుద్ధితో విజ్ఞానంతో దీని నియంత్రణ ఎదుర్కోవాల్సిన ధర్మం. అది కూడా ఈ యజ్ఞం, ఈ ఇంతగా చెప్పిన యజ్ఞంలో ఒక భాగం అవుతుంది. అదేమంటే మనకు రుణం తీరిపోతుంది. దానివల్ల మాతృణం ఇది ధర్మం, ఈ ధర్మదేవత భారతమాత, దాని రుణం తీర్చుకుంటాం. ఇది మన కర్తవ్యం. ఇంత సందేహాలంటే పెద్దలు అడగవచ్చు. వాళ్ళు ఇలా చెడుకున్నారంటే ఈ జవాబు ఏమంటే వాళ్ళు చెప్తారు. ఆయన అది ఎవరో వ్యక్తికి సంబంధించినటువంటి అజ్ఞానమే కానీ సంస్కృతిలో దోషం కాదు అని చెప్తారు. కాబట్టి అలా చెప్పాలి. ఆ సంస్కృతిని దూషించకు, ఆ వ్యక్తిని దూషించు, అలాంటి వాడిని మేము కూడా శిక్షిస్తూ ఉంటామని చెప్పొచ్చు. నువ్వు రాయక్కర్లేదు కష్టపడి, మేము కూడా శిక్షిస్తాము, మాకు తెలుసు ధర్మం ఏదోను. నువ్వు ఎక్కడో పుట్టి వనవాళ్ళు రాక తెలిసి తెలియని నువ్వు శాస్త్రాలు రాసి నీవి నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నావు తల్లి అని చెప్పడం వాడు. అలా చెప్పగలిగిన స్థితి మనకి రావాలి. కాబట్టి ద్వేషం లేకుండా అంటున్నాడు. ద్వేషం ఎప్పుడు కూడా ఆత్మశాంతి వినాశకం అవుతున్నది, అంతరంగ శాంతిని భద్రం చేస్తుంది. దానికి మనం అలాంటి దుష్ట విమర్శలు కూల్మర్శలు ఉన్నాయి. సమాధానం చెప్పుకోవడానికి అసలు విజ్ఞానం కూడా సంపాదించాలి. ఈ చిన్న సంవత్సరాల పరిధిని దాటితేనే ఎన్ని విషయాలు తెలుస్తాయి. ముందర ఆ దాటాలు బయటికి. ఈ దాటినప్పుడు అయితే రేపటి నుంచి నా భాష పిల్లలు నేను చూడక్కర్లేదేమో, చూడకపోతే ఏమైపోతాను అసలు ఆ క్వశ్చనే లేదు. ఆ దగ్గర మేము అనురాగంతో చూసుకోవచ్చు, భాషలతో పెంచవచ్చు, కడుపు నుండి అన్నం తినవచ్చు, సామాజిక భోగభాగ్యాలను విసర్జించక్కర్లేదు, సన్యాసం అక్కర్లేదు, వివేకమే కావాలి. ఇది ఇలా ఉంటుందనే ఆ పని చేసుకుంటూ ఉండొచ్చు. సంసార సుఖానికి శత్రువు కాదు విజ్ఞానం. సంసార నిర్మాణ సంసార సుఖాలకి వ్యతిరేకం లేదు. మన భారతదేశంలో గొప్ప విశేషంతో మొత్తమే చివరికి జ్ఞానం వల్ల జ్ఞానదేవత కైవల్యం చెప్తూనే జ్ఞానం కోసం ముందర వైరాగ్యం అంటే పిల్లల్ని వదిలిపెట్టమని అలా చెప్పలేదు. అర్థం ఏంటంటే పెళ్లి నాడు అష్టైశ్వర్యాన్ని అనుభవించు, సుఖంగా తిను, సుఖంగా పెట్టు, అతిథి అభ్యర్థిని వాడికి ఆదరించి పేదవాడికి దానం చేయి, భోగాన్ని అనుభవించని చెప్తోంది. వైరాగ్యం ఎవరికి? పెళ్ళైన వాడికి వైరాగ్యం చెప్తాము మనం, ఆశీర్వదం ఇస్తాం. ఇంకా సుఖపడమని. సుఖం ఎందుకు? తృప్తి కోసం. తృప్తి ఎందుకు? వైరాగ్యం కోసం. అంటే ఒక క్రమం ఉంది, అద్భుతమైన ఒక సిస్టమ్ ఇది. దీన్ని ఎలా అర్థం చేసిందంటే మన సాంప్రదాయంలో ఉండే ఎక్కడ కించిత్ కూడా ఏ మనిషిని అడిగినా ఈ సాంప్రదాయాన్ని సమర్థిస్తాడు, ఏ జ్ఞానాన్ని సమర్థిస్తాడు. రేపటి నుంచి అందరూ భిక్షాపాత్ర తీసుకుని బయట పెడతాం, భిక్షాపాత్ర సంఘం ఒకటి పెడతాం, అందరూ ఏ కాలంలో ఒక ట్రైన్ వచ్చేసి మోక్షానికి అలా అంటామా? జ్ఞానం అనేది సామాజికమా, సాంసారికమా కాదు, వైయక్తికం. జ్ఞానం అనేది వ్యక్తికే సంబంధిస్తుంది. మార్గం ఏమో ధర్మమే, కర్మాచరణ. ధర్మము కర్మం ఎప్పుడైతే ఆచరిస్తామో వ్యక్తి పెరుగుతాడు. అది చిన్న చిన్న విధంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా కదిలిచ్చిన మనం నాకు నేను జ్ఞాపకం చేసుకుంటాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, కానీ కొత్త కొత్త ఏం లేచినలోను. అందుకనే గీత చదవండి, మనకి స్వధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ధర్మస్వరూపం అంటే బాగా తెలిసినటువంటి ఆర్యసంస్కృతి. దీనికి మహర్షులు, జ్ఞానవేత్తలు, త్రికాలవేత్తలు, త్రిమూర్తులు అంటే ప్రత్యక్షవేత్తలు మాట్లాడగలి వాళ్ళ లోకాన్ని వెళ్ళి తిరిగి భూమికి నడవలేనటువంటి మహాత్ములు ఈ దేశంలో పుట్టారు. మర్చిపోకూడదు. ఈశ్వరునికి అవతారాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు అవతార రహస్యం తెలిసిన వాళ్ళు, అవతారాన్ని ఇక్కడ పిలిచి ఇక్కడ వాళ్ళని ఈశ్వరుడు అవతరించేటట్టు చేసిన వాళ్ళు ఈ మహర్షులు.
అట్లాంటి వాళ్ళు మన తాతలు మన తండ్రులు మహర్షుల సంతానం మనం అంటాము. అట్లాంటప్పుడు ఈ దేశాన్ని ఎందుకు కృతజ్ఞత, ఈ దేశం భక్తి, ఈ దేశం యొక్క ఆరాధన, సంస్కృతి యొక్క ఆరాధన ఎంతకంటే కర్తవ్యమేది. సంస్కృతిని ధర్మాన్ని ఆరాధించాలి, ఆ మార్గంలోనే కర్మ చేయాలి. కర్మ విసర్జించకూడదు, కర్మాన్ని ద్వేషించకూడదు, శత్రువుని కూడా ద్వేషించకూడదు, జయించాలి. శత్రువుని జయించడం దాన్ని ద్వేషించేవాడు ఏమన్నా అవుతాడు, వాడు ఏం కాదు, వాడు బాగానే ఉంటాడు. శత్రువుని ద్వేషిస్తే మనకే దోషం వస్తుంది, కానీ ఏం లేదు. అందుకని యుద్ధం చేయాల్స్తున్నాడు అంతేకాక ఈ యుద్ధంలో ఒకవేళ యుద్ధంలో ఈ ధర్మం నీకేం కష్టం కాదని అంటాడు, ఇది మోసలేదు అని కూడా చెప్తున్నాడు. అలాంటి కర్మ యుద్ధం ఇస్తున్నాడంటే అందులో నువ్వే గెలుస్తావని నమ్మకం ఏంటో నువ్వు కూడా పోవచ్చు. అంటే త్యాగబుద్ధితో యుద్ధం చేస్తున్నాడు, నేను పోయినా పర్వాలేదని. అంతకన్నాలో స్వార్థం పోయి డబ్బులే, స్వార్థ లేకుండా యుద్ధం చేయమంటున్నాడు. హత్వా ప్రాప్తం చెప్తావా ఘోషమహ్యం, ఏం నీకేం నష్టం ఉంది, చచ్చిపోతే స్వర్గానికి, లేకపోతే రాజ్యం ఎదుర్కొంటావు, నీకేం కష్టం, రెండు మంచి కదా పో అంటాడు. ఆయన నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం చెప్పడం లేదు, ధర్మ కోసం యుద్ధం చేయమంటున్నాడు. ధర్మ యుద్ధం, ధర్మ పరాక్రమం, క్రూరత్వం లేని పరాక్రమం, ద్వేషం లేనటువంటి ధర్మ పరాక్రమం, ధర్మ దీక్ష మనకి కష్టం. అది అలా తెలుసుకునేటట్టయితే పురాణాలన్నీ మనకి చెప్తున్నాయి. ఏ పురాణాలు ఏ రచన అలాంటి మహత్తులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు. మనకేం విజ్ఞానం తక్కువ ఉంది ఈ దేశంలో. ఏ సందేహాలన్నా క్షణంలో తీర్చగలిగిన పండితులు ఉన్నారు, విజ్ఞానవేత్తలు ఉన్నారు. ఇది కాక మరి తెలియని ధర్మాధర్మ వివక్షించి తెలియని వాడు ఎవరైనా ఉంటాడా? ధర్మం అంటే ఏదో అధర్మం నాకు తెలియదు లేదు అంటాడా? ఏదైనా సందేహం వచ్చింది అనుకోండి, అంతర్యామని అడిగితే అంతర్యామం చేస్తుంది. అంత ఏమీ లేకపోతే రూపాయి ఎగరేసి ఇది ధర్మ అవతల అది చెప్తుంది. అది ఆ రూపాయలోనే ఉంటాడు ఈశ్వరుడు, అదే చెప్తాడు. సందేహానికి అవకాశం లేదు. సులభంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు, వాత్సల్యం భార్యను గౌరవించవచ్చు, మిత్రులను ఆదరించవచ్చు, అన్ని చేయవచ్చు. కానీ ఒక యజ్ఞం, ఒక దీక్ష ధర్మం కోసమే, కర్మ నాకు పరిణామ దీక్ష కావాలి, అందులో ఉండండి. నేను మళ్ళీ ఇదే స్థితిలో పోతే మళ్ళీ ఇదే స్థితిలో పుట్టాలి చూస్తుందే, ఈ జన్మ చాలా విలువైంది, ముందడు వేయాలి. ఎలా పుట్టానో అంతకన్నా కొంచెం అదే స్థితిలో, జ్ఞాన స్థితిలో విసర్జించాలి ఈ దేశాన్ని, ఈ లోకాన్ని అనే భావం వస్తే భారతీయత అది. వాడే భారతీయుడు, వాడే ఆర్షధర్మంలో ఉన్నాడు, వాడే వేదధర్మంలో ఉన్నాడు, వాడే ఈశ్వర జ్ఞానానికి వెళ్తున్నవాడు, ఆ మార్గంలో ఉన్నవాడు అర్థం చేసుకునేటట్టయితే ఈసారి కళ్యాణప్రదమైన కాలం వస్తుంది. ఏదో మనం ప్రయత్నం చేయాలి. రాజకీయం కూడా ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు అయింది. 2 రాష్ట్రాలు అత్యంత ఉన్నతమైన దశకు వెళ్లి సోదరుల నది, ఎందుకంటే ఒకే స్థానంలో పుట్టాయి కదా 2 రాష్ట్రాలు, కవల పిల్లలు అన్నమాట. అంటే ఏదో దానికి పెడతారు, 10 జూన్ అంటారు, 10 జూన్ 2 రాష్ట్రాలు పుట్టాయి, కవల పిల్లలు అవి ఒకే తల్లికి, తల్లి ఎవరో భారతదేశం. ఇద్దరు పిల్లలు పుట్టారు, బాగానే ఉంది, సుఖంగా ఉండదు కదా, ఒకే జాతి ఉంటుంది, ఇద్దరు అప్పుడు సుఖంగా అనుభవిస్తారు, కోరికలు చేరాయి, సంతోషించవలసిన విషయం. దాని ఉద్యోగమైన భవిష్యత్తు మనకు వస్తుంది. ఈశ్వరానుగ్రహం కాదు, మనం కోరిక ఇస్తాడు అతను. నేనేమో 30 రోజులు హోమం చేస్తాను ఇస్తున్నాను, అది అవసరం లేదు. ఆ దేవతలు ఏ దేవతను ఏదిస్తున్నారో ఆ దేవతలు మీకు ఇచ్చే ఫలం ఈశ్వరే ఇస్తున్నాడు. దేవతలు స్వతంత్రులు కాదు, ఎవరు స్వతంత్రుడు కాదు, ఉన్నవాడు ఒక్కడే స్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, అనుగ్రహ స్వరూపుడు, దయామయుడు, జ్ఞాన స్వరూపుడు, దత్తుడు. అందరికీ కూడా అతడు సమానంగా ఈ ఫలం ఇచ్చేవాడు. ఈ జాతిని మనం ఇందులో పుట్టినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పరిధిని దాటి ఒక పెద్ద వ్యక్తిగా పెరిగే ప్రయత్నం చేసి ఈశ్వర సాక్షాత్కారం ఎవరు చెప్పగలరు? జాతకం చూసి నీకు ఆత్మ సాక్షాత్కారం వస్తుందని చెప్పగలరు ఏమిటైనా? సర్వఫలం చెప్పిన జాతకం, ఆత్మ సాక్షాత్కారం దేనిలోకి అయితే ఉన్నాడు, వైరాగ్యం ఉంది, ఇలాంటి చెప్తాం. కానీ అలా రోజు నీకు ఆత్మ, ఆ గురువులు చాలా మంది ఆ గురువు ఇక్కడేదో సుఖాలు ఇస్తుంది, బాగా ఇంకా కొన్ని భోగాల్లో చెబుతుంది. ఆత్మ సాక్షాత్కారం గ్రహమే లేదు, ఈశ్వరానుగ్రహమే ఆత్మ సాక్షాత్కారం. అతనికి చేయాల్సిన క్రియ ఒకనాడు మహాయజ్ఞాలు చేశారు మహాత్ములు. ఈ లోకంలో మనుషుల యొక్క క్షేమం కోసం యజ్ఞాలు చేసి వాళ్ళు స్వార్థమైనటువంటి యజ్ఞం వేదికని సృష్టించారు. వాళ్ళు ఈ యజ్ఞం అనేక రూపాల్లో ఉంటుంది అని చెప్పి శ్లోకం చెప్తుంది. చెప్తుంది యజ్ఞం అంటే హోమం ఒకటే కాదు, అన్ని యజ్ఞాలే. ఈశ్వరుని ప్రీతి కోసం అన్ని యజ్ఞములే. యజ్ఞంలో నీకు ఆత్మసాక్షాత్కారం కూడా కలిగిస్తుంది, భయం కలిగిపోతుంది, ఎన్నో లాభాలు చెప్తుంది. ఈ 3-5-6 శ్లోకాలు చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత అన్ని విషయాలు చెప్పాయి.
గీతలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతం చెప్పబడింది. ఒక గీతం సరిపోతుందా? గీత అంతా చదవాలంటే ఒక్కొక్క శ్లోకంలో 100 మాటలు చదివితే ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, కొత్త కొత్త అద్భుత స్ఫూరిస్తుంది. ఎవడు దాని గురువుని ఎదురుకుండా ఎక్కడ సృష్టించుకొని కల్పించి ఆయన దర్శనం ఆయన కనీసం కల్పించడం చదివితే సులభంగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే భగవద్గీత శ్లోకాలంత సులభమైన భాష ఎట్లా కనబడదు. ఆయన వెన్నంతా తినేవాడు కాబట్టి అలా బాగుందేమో అని అనిపిస్తుంది. అంత మధురంగా ఉంటాయి. కాబట్టి మన దేశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఏమిటంటే మనం అవమానం చేసిన వాడు కూడా వాడి మీద మనకి ద్వేషం వద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ధర్మానికి ఏమో వృద్ధిక్షయాలు ఉంటాయి కానీ నాశనం ఉండదు. ఇప్పుడు వృద్ధి లేదు, భయం ఉండొచ్చు, కానీ సజీవంగా ఉంది ఇంకా లోపల లేదు. అది లేని వాళ్ళు ఈ వాడు సరసంగ పరిష్కారాన్ని మాత్రం లేరా? ఎంతమంది ఉన్నారు? లోకక్షేమం కోసం తప్ప చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆత్మసాక్షాత్కారం నా కొరకు నా మోక్షం కోసం మాత్రమే నేను చేస్తాను అనుకోకలేదు. ఈశ్వరుడు అంతగా ఉండేది లోకక్షేమ కలిగిన ఈశ్వరుని ఆరాధిస్తూ నేను వేరే అడగకుండానే నాకు మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. నాకు ఇతర సంబంధాలు లేవు, నాకు రాజనీతి లేదు, దారిద్ర్యాన్ని గురించి నాకేం తెలియదు, ఎకనామిక్స్ అసలే తెలియదు, నా జ్ఞానం కోసం నేను చేస్తాను. అలా అదైన పద్ధతి కాదు. అది అంతర్యామిగా లోకాన్నంతా పరిపాలిస్తున్న ఈశ్వరుని లోకస్తులుగా సర్వలోకస్తులుగా అంతర్యామిగా గుర్తించడం కంటే ఏదో ప్రణవోపాసన సన్యాసం అంటే అంతకన్నా గొప్పది కాదు. యజ్ఞములు అన్నీ అన్ని తరగాలు ఉన్నాయి. అన్ని యజ్ఞములు కూడా ఆయా ఫలాలు ఇస్తాయి. మోక్షం ఇచ్చేది యజ్ఞం ఇక్కడ లేదు, ఇది బాగా గుర్తుపెట్టు. అందుకని కర్మఫలం అంటే కర్మఫలాలు ఇస్తాయి కానీ మోక్షం కోసం యజ్ఞం లేదు. మోక్షం కోసం మౌనం ఉంది, అంతర్దృష్టి ఉంది. ధర్మ పరిపాలన ధర్మానికి సేవ చేయడం ఉంది. దేవుని సాక్షాత్కారం పొందవచ్చు. ఈ విషయాలు గుర్తు చేసుకుందామని నాకు ఊరికే మనసులో నేను సాయంత్రం నుంచి ఇదే ఆలోచన. ఏంటి నేను చెప్పే బోధలే ఉంది, పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకంటే నేను పెద్దవాడినా ఏదో నా జీవనంలో నాకు చెప్పాను కదా, ఏదో ఎప్పుడు లోపల కోరిక ఉండొచ్చు, అందుకని ఇదంతా జరిగింది. నాకు తెలియదు నాకేం కోరికలు అనుకున్నానేమో పొరపడబడి. కాబట్టి ఎవరైనా కోరిక ఇచ్చింది పూలమంత వేసుకో చాలా చమత్కారం చేస్తాడు. పొద్దున్న అంతేనంటే ఎలాగైతే పాపబలాన్ని అనుభవించే రోగం వస్తుందో కాలం వస్తుందో శుభబలాలు కూడా అనుభవించేది పొద్దున్న వస్తుంది. అది అప్పుడు దానివల్ల ఏంటంటే దీనికి ఈ గౌరవం అంటే నాదని అనుకోకుండా అంటే సర్వదేవ నమస్కారాన్ని చేసాం ప్రతిగా ప్రతి సర్వదేవ నమస్కారం సర్వ నమస్కారాన్ని చేసాం ప్రతి ఇంకా కరెక్ట్. ఎవరెవరికి నమస్కారం చేసినా ఈశ్వరుడికే పెడుతుంది. కాబట్టి ఈ ఆరాధన ఆయనకే పెడుతుంది. మనందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానజ్యోతిని లోపల వెలిగించి వైరాగ్య మార్గంలో మనం తీసుకెళ్లి ఈ లోకం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సనాతన ధర్మం పట్ల మన కర్తవ్యాన్ని మనకు ఆయన బోధించి మనకైతే చేయించాలి అని ఆయన వేడుకుంటున్నాను. శుభం భూయాత్.